ఆమంచి స్వాములు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కానీ జనసేన పార్టీలో చేరాడు. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ కనిపించట్లేదు. పార్టీ కార్యక్రమాలు కూడా లేవు. అసలు వాటికి గల కారణాలేంటి? అంతర్గత సమస్యలా? పార్టీ వివాదాలా? మరి ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమంచి స్వాములు ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మాటలైతే విందాం. ఇటీవల కాలంలో కొంత దూరంగా పార్టీకి ఉంటూ రైతుగా కూడా మారాడు. అసలు రైతుగా మారిన ఆ నాయకుడి మాటలేంటో ఇప్పుడు వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే స్వాములు. నమస్తే అండి. ఆమంచి స్వాములు పార్టీ ఏదైనా, ప్రాంతం ఏదైనా మీ బ్రాండ్ డిఫరెంటు, మీ ఫాలోయింగ్ డిఫరెంటు. ఏంది అసలు మీరు మీ మీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఒక సమయంలో. ఇప్పుడు ఏంది సడన్‌గా ఒక్కసారిగా అవతారం అంతా మారిపోయి రైతు గారిగా అసలు ఏంటి కథ ఏంటి? అంటే అది ఎమ్మెల్యేగా ఉండా, ఎంపీగా ఉండా, మినిస్టర్‌గా ఉండా ఇప్పుడు ఎవరు పనులు ఆళ్ళు చేసుకునే దీనిలో నిమగ్నం అవ్వాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు చిన్న పొరపాటు జరిగి దాన్ని రిజైన్ చేసినా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చాను నేను. ఈ కారణం వల్ల నేను కొన్ని కారణాల వల్ల ఇలా ఇయ్యాల్సి వచ్చింది. రియల్‌గా అయితే నేను ఇంకో రకంగా ఏం కాదు. నేను రిజైన్ చేయలేదు పార్టీకి. కేవలం అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి చేయాల్సి వచ్చిందని. మళ్ళీ నన్ను చీరాల సమన్వయకర్తగా ఇది చేయాలని. అది పరిశీలన ఉంది ఆల్రెడీ. ఈలోపు మనకి పని చీరాల్లో ఏదైనా చేయాలన్నా సభ్యత్వం చేర్పించాం, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నాం, అన్ని రకాల్లో ఉన్నాం. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సులు పిల్లలు చేరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, మనలాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఏదో వాళ్ళు ఏదో నాయకులైనట్టు మనం కాదన్నట్టుగా కొన్ని కొన్ని చిన్న చిన్న లక్షణాలు చేయటం వల్ల అది ఫోకస్ అవ్వకూడదు. ఏదైనా కానీ అధిష్టానానికి తీసుకెళ్ళాం దృష్టికి. వాళ్ళు పిలిచి కరెక్ట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా పాల్గొందాం, యాక్టివ్గా ఉందామనే ఆలోచనతోటి ఈ చెరువులు వాస్తవంగా అయితే నాకు ఇక్కడ 100 చెరువులు దాదాపు ఉన్నాయి. ఒక 8 సంవత్సరాల నాడు వీటిని నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఖాళీగా పెట్టడం జరిగింది. అడవి మహారణ్యంలాగా జపాన్ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా జనవరి నుంచి టైం తీసుకొని వరుసనే ఒక బిట్టు జల్లంగా ఒక బిట్టు చెరువులు వేసుకొని దీని మీద రూపాయి మీద దృష్టి పెడదామనే ఆలోచనతోటి ఈ పని చేసుకోవడం జరిగింది.